హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగున్నారని అయితే నేను కోరుకుంటున్నా. ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మరొక కొత్త వంటకంతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే మ్యాంగో పప్పు. మ్యాంగో పప్పు చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అండి, వెళ్దాం ప్రాసెస్లోకి ఎలా చేసుకోవాలో. ఉడికాయ పప్పుకైతే ఫస్ట్ మ్యాంగోస్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా. ఇలాగే మనమైతే కుక్కర్లో వేసుకుందాం. 2 బిగ్ సైజ్ టమోటాలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసేసుకుంటానండి. చూడు, టమోటా 2 పెద్ద సైజు ఇవ్వండి. పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి. కుక్కర్లోకే వేసుకోవాలా. పచ్చిమిర్చి వద్దనుకున్న వాళ్ళు కారం పొడి కూడా వేసుకోవచ్చు. సరేనా ఫ్రెండ్స్? శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు అయితే వాటరు కందిబ్యాళ్ళు సమానంగా వేసేద్దామండి. 1 అవర్ అయితే నానబెట్టుకున్నానండి. కుక్కర్లోకి వేసేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాం. కొద్దిగా జీలకర్ర మెంతి పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి. అంతే. కొద్దిగా ధనియాల పౌడర్, ఇన్ని తెల్లపాయలండి. కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ అండి. స్టవ్ వెలిగించి కుక్కర్కి మూత పెట్టేసి 5 విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి. ఇంకా పప్పు ఉడికిపోయినాక మీకు చూపిస్తాను. పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ వంపేసుకొని మనమైతే ఎనిపేసుకుందాం. చూడండి, ఎనిపేసుకుందాం. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. చూడు, పప్పు అయితే ఎనిపేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. పెట్టుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. ఇందులోనే మనం ఇప్పుడైతే తర్వాత వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ అయితే హీట్ అయింది. ఆవాల జీలకర్ర వేసేసుకుందామండి. కరివేపాకు వేసేసుకుందామండి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. అండ్ 2 తెల్లపాయలు అలా దంచేసుకొని వేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే దీంట్లోకి మ్యాంగో పప్పు వేసేసుకుందాం. తర్వాత అయితే వేసేసుకున్నానండి మ్యాంగో పప్పు అయితే. చూడండి, ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాను అండి. ఫ్రెండ్స్, మ్యాంగో పప్పు అయితే రైస్లోకి ఇలా వేసుకొని టేస్ట్ అయితే చూసి చెప్తా ఫ్రెండ్స్. ఇలా బాగా మ్యాంగో పప్పుని కలిపేసుకోవాలి. మ్యాంగో పప్పు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే కొద్దిగా కారం అనిపిస్తుంది. అండ్ కొద్దిగా పులుపు, కారానికి తగ్గట్టు పులుపు పడడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.